మన భారత రాజ్యాంగంలో ఒక అద్భుతమైన త్రయముంది. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఒక దేశం వ్యక్తి స్వేచ్ఛను, సమాజ శ్రేయస్సును ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఈ ప్రశ్నకు మన రాజ్యాంగం ఒక 3 భాగాల ఫార్ములాతో సమాధానమిస్తుంది. ఈ 3 అంశాలు రాజ్యాంగంలో ఎక్కడున్నాయో చూద్దాం. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఇంకా ప్రాథమిక విధులు. మొదటిది ప్రాథమిక హక్కులు. ఇవి పౌరులకు ఒక రక్షణ కవచం లాంటివి. కోర్టులో కూడా వీటిని అమలు చేయొచ్చు. సో వీటి ముఖ్య ఉద్దేశమేంటంటే వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటం, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం. ఇక రెండోది ఆదేశిక సూత్రాలు. ఇవి ప్రభుత్వానికి ఒక కంపాస్ లాంటివి, దారి చూపిస్తాయి. వీటి లక్ష్యం సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం. అందుకే ఇవి ప్రభుత్వ బాధ్యతలను నొక్కి చెబుతాయి. సరే, మరి వ్యక్తి హక్కులకు ప్రభుత్వ లక్ష్యాలకు మధ్య గొడవ వస్తే పరిస్థితి ఏంటి? ఈ విషయంలో కోర్టుల అభిప్రాయం కాలంతో పాటు ఎలా మారిందో ఒక్కసారి చూద్దాం. మొదట్లో హక్కులకే ప్రాధాన్యత అన్నారు, కాని తర్వాత రెండింటి మధ్య బ్యాలెన్స్ చాలా అవసరమని చెప్పారు. మినర్వా మిల్స్ కేసులో స్పష్టంగా చెప్పారు, ఈ బ్యాలెన్సే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని. ఇక మూడోది ప్రాథమిక విధులు. ఇవి పౌరులుగా మన పాత్రను గుర్తుచేస్తాయి. పౌర బాధ్యతను పెంచడం, సామరస్యాన్ని ప్రోత్సహించడం వీటి ముఖ్య ఉద్దేశ్యం. సో క్లుప్తంగా చెప్పాలంటే హక్కులు స్వేచ్ఛను, ఆదేశిక సూత్రాలు సంక్షేమాన్ని, విధులు బాధ్యతను సూచిస్తాయి. ఇలా గుర్తుపెట్టుకోవడం చాలా సులభం కదూ. హక్కులు అంటే స్వేచ్ఛ, ఆదేశాలు అంటే సమానత్వం, విధులు అంటే బాధ్యత. ఈ స్వేచ్ఛ, సమానత్వం, బాధ్యత ఈ 3 కలిస్తేనే నిజమైన న్యాయం సాధ్యమవుతుంది. ఈ 3 స్తంభాలే కలిసి మన ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యానికి రాజ్యాంగ పునాదిని నిర్మిస్తాయి.